నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నట్టి కుమార్ గారు ఉన్నారు. నమస్కారం నట్టి కుమార్ గారు. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదం ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి. నిన్న కాక మొన్న సీఎం బాబు గారు ప్రెస్ మీట్ పెడుతూ అందులో జంతు కొవ్వు అలాంటివి ఏం కలపలేదు, కాకపోతే ఏంటంటే బాత్రూమ్ కెమికల్స్ ఏదో వాడారన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అటు జగన్మోహన్ రెడ్డి ఏమో లేదు లేదు ఎంత కాదు, నాకు సారీ చెప్పాలా, క్షమాపణ చెప్పాలా చంద్రబాబు నాయుడు అండ్ టీం అన్నట్టు కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మీకేమనిపించింది? అందులో నిజంగా జంతువుల కొవ్వు కలిపారా, లేకపోతే పామాయిల్ కలిపారా, కల్తీ నెయ్యి కలిపారా? మీకేమనిపించింది? ఏమండి, సాక్షాత్తు ఏడుకొండల వాడికి తప్ప చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా అది ఏది తప్పు ఏది నిజమందో ఆ దేవుడు తప్ప ఎవరికీ తెలియదు. ఆ దేవుడి మీద నిందలు వేయడం తప్పు, ఆ దేవుడి ప్రసాదాల మీద మనం మాట్లాడడం తప్పు, ఆ దేవుడు ఆయన నమ్మకాల మీద భక్తులకి మన మనోభావాలు దెబ్బతీయడం తప్పు. అది చంద్రబాబు నాయుడు గారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు. తప్పు జరిగిందా తప్పు జరగలేదా సాక్షాత్తు ఏడుకొండల వాడికి తప్ప ఎవరికి తెలియదు. నాయన ఏడుకొండల వాడ దేవుడా, ఈ పొలిటికల్ కోసం మిమ్మల్ని లాగుతున్నారు కాబట్టి ఎవరు పాపం చేశారో వాళ్ళకి శిక్ష అని చెప్పగలుగుతాం తప్ప అంతకన్నా మనం ఏమీ చేయలేం. అంటే ప్రపంచంలో భక్తులు మనోభావాలు దెబ్బతగులుతున్నాయి. మనోభావాలు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది కొవ్వు కలిసింది అది కలిసింది నేను చూశాను సోషల్ మీడియాలో. టీడీపీ అండ్ జనసేన సోషల్ మీడియాలో కొవ్వు కలిసింది అది కలిసింది, పంది కొవ్వు కలిసింది అది కలిసిందని చెప్తున్నారు. అది ఏమవుతుందంటే భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి. అంటే మేము తిన్నాం ఆ ప్రసాదం, ఆ దేవుడు సాక్షాత్తు ఏడుకొండల వాడి దగ్గరికి వచ్చి ఇంత అపవిత్రం చేశారా, మొత్తం టోటల్గా ఆయన ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఇంత దరిద్రంగా చేశారా అన్న ఒక ఫీలింగ్ వెళ్ళిపోతున్నారు జనాలు. ఎందుకంటే ప్రపంచంలో ఒక ఫీల్కి వెళ్తున్నారు. వాళ్ళు మనం బాధ పెట్టిన వాళ్ళు అవుతున్నాం, దేవుని బాధ పెట్టిన వాళ్ళు అవుతున్నాం తప్ప మీరు సాధించేది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏం సాధించారు, పవన్ కళ్యాణ్ గారు ఏం సాధించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించారు? మనకు చట్టం ఉంది, న్యాయం ఉంది, లా అనేది మనకు రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం వల్ల తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్ప మీరు సోషల్ మీడియాలో ఈ విధంగా చేయడం వల్ల ఎవరిని మీరు చేస్తున్నారు, తప్పు పడుతున్నారు. సాక్షాత్తు ఏడుకొండల వాడిని తప్పు పడుతున్నారు మీరు. సాక్షాత్తు ఏడుకొండల వాడి ప్రసాదాన్ని తప్పుపడుతున్నారు. సాక్షాత్తు ఏడుకొండల వాడిని మీరు అపప్రవృత్తులను చేస్తున్నారు. వైసీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు. ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని మీ ఇంట్లో తిడుతున్నారా, దేవుని తిడుతున్నారు, దేవుడి ప్రసాదాన్ని తిడుతున్నారు, దేవుడి ప్రసాదాన్ని అపప్రవృత్తులను చేస్తున్నారు మీరు. కనుక ఇది కరెక్టా, ఇది న్యాయమా? చంద్రబాబు నాయుడు గారు విలవేల్పు అని చెప్తారు కదా, మరి ఆ దేవుని మన రోడ్డు మీదకి రావడం కరెక్టా? నిజాలు దేవుడికి తెలుసు. శిక్ష అనేది ఏ రోజు వేయాలో, ఏ రోజు దేవుడు యాక్షన్ తీసుకోవాలో ఆ రోజు తీసుకుంటాడు. మీరు చట్టం మీ చేతిలో ఉంది, న్యాయం ఉంది, మీరు రాజ్యాంగం ఉంది, ప్రకారంగా తీసుకోండి తప్ప సోషల్ మీడియాలో మీరు అభిమానులు మన దేవుడి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం కరెక్టా? రిపోర్ట్ రానియండి, రిపోర్ట్ ఉన్నాయండి. నేను వైసీపీ వాళ్ళని అడుగుతున్నా, జనసేన వాళ్ళని అడుగుతున్నా, బీజేపీ వాళ్ళని అడుగుతున్నా, టీడీపీ వాళ్ళని అడుగుతున్నా. మన సనాతన ధర్మం, హైందవ ధర్మం, హిందూ ధర్మం నమ్మిన సిద్ధాంతాలకి మనం నమ్మిన ఏడుకొండల వాడి భక్తులందరికీ మీరు బాధ పెట్టట్లేదా? వాళ్ళ కన్నీరు పెట్టించట్లేదా? దేవుడా మీకెందుకు వచ్చింది ఈ బాధ, మీకే ఏంటి ఈ బాధ, మీ మీద ఆడుకుంటున్నారు, వీళ్ళ రాజకీయాలు మీ మీద ఆడుకుంటున్నారు ఏంటి అన్న ఒక బాధతో కన్నీళ్ళతో దండం పెట్టుకుంటున్నారు. కన్నీళ్ళతో ఇది ఎప్పుడు ఫుల్ స్టాప్ అవుద్ది దేవుడా అని అడుగుతున్నారు. ఏడుకొండల వాడ ఏ రోజు ఫుల్ స్టాప్ పెడతావో అని అడుగుతున్నారు. దీంట్లో నేను జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా, నేను చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా ఇలా అడగట్లా. మీ రాజకీయాలు బయట చూసుకోండి, దేవుణ్ణి ఎందుకు లాగుతున్నారు అంటున్నా. అది నిజంగా జరిగి ఉంటే చట్టం ఉంది, న్యాయం ఉంది, రాజ్యాంగం ఉంది, రాజ్యాంగ ప్రకారం మనం చేసుకోవాలి. హిందూ ధర్మానికి కట్టుబడి, హైందవ ధర్మానికి కట్టుబడి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు. అక్కడ మొత్తం టోటల్గా ఎంతోమంది ఆర్ఎస్ఎస్ ఉంది, హిందూ పరిస్థితి ఉంది, అన్నీ ఉన్నాయి కదా. వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మనం ఎందుకు చేస్తున్నాం అడుగుతున్నాను నేను. దేవుణ్ణి మనం పవిత్రత దేవుణ్ణి ఆ ఏడుకొండల వాడిని వేడుకుంటూ తప్పు చేసేవాడిని ఏడుకొండల వాడు వదలడు. ఏడుకొండల వాడి జోలికి వస్తే కంపల్సరీ శిక్ష అనుభవించక తప్పదు. ఇది లేట్గా ఉండొచ్చు తప్ప లేటెస్ట్గా మాత్రం మీకు శిక్ష పడుతుంది. అది ఎవరైనా అవని. కానీ ఆయన్ని మాత్రం దయచేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా వైసీపీ వాళ్ళైనా దేవుడి కోసం క్షమాపణ చెప్పండి,
టీడీపీ వాళ్ళు క్షమాపణ చెప్పండి, జనసేన వాళ్ళు క్షమాపణ చెప్పండి, బీజేపీ కూడా క్షమాపణ చెప్పండి. ఎందుకు నేను చెప్పమంటున్నానంటే, సాక్షాత్తు దేవుడి ప్రసాదాన్ని మీరు తీసుకొని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే, అది తప్పు అంటాను నేను. ఇది తప్పు. మీరు మన నమ్మిన సిద్ధాంతం, మన దేవుడు, మన ఏది ఉందో ఆ దేవుడి ప్రసాదం, అది దేవుడు పెట్టిన ప్రసాదాన్ని మనం తింటున్నాం. ఈరోజు మనం తినట్లేదా? దాంట్లో ఏముందో ఏంటో ఆ దేవుడికి తెలుసు, మనకేం తెలుసా? సాక్షాత్తు దేవుణ్ణి నమ్ముతున్నాం, ఏడుకొండల వాడిని నమ్మి ఆ ప్రసాదం తీసుకొని దండం పెట్టుకొని తింటున్నాం. ఈరోజు ఆ నిజాలని మీరు బయట పెడితే ఇది కరెక్టా అని అడుగుతున్నా. తప్పు చేసింది ఎవరో అనేది పక్కన పెడితే మీరు ఆ నిజాలు తీసుకొచ్చి దేవుడి మీద మీరు అబాండ వేయడం ఎదుతాక కరెక్ట్. ఏం తప్పు చేసినా దేవుడా మిమ్మల్ని నమ్ముకొని, దేవుడా మమ్మల్ని రక్షించు, ఈ ప్రసాదం తీసుకుంటూ ఏడుకొండల వాడా గోవిందా గోవిందా అనుకుని తింటాం. దాంట్లో విషం ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, ఇంకోటి కలిసిందా, ఆ పాపం కలిపే వాడి మీదకి వెళ్తుంది, ఆ పాపం చేసేవాడి మీదకి వెళ్తుంది, ఆ పాపం మీరు ప్రచారం చేసే వాళ్ళ మీదకి వెళ్తుంది, భక్తుడి మీదకి వెళ్దు. భక్తుడు ఆ ప్రసాదం తీసుకుంటూ ఏడుకొండలవాడ గోవిందా గోవిందా అనుకుంటూ ప్రసాదం తీసుకుంటున్నాడు. అక్కడ విషం ఉన్నా వెళ్ళిపోతుంది, అక్కడ ఏదున్నా కళాంతం ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుడు భక్తి దగ్గర ఇవన్నీ బలాదోర్, అలాంటివన్నీ ఉండవు. అందుకే నమ్ముతారు. ఏడుకొండల వాడిని గోవిందా గోవిందా అనుకుంటే నామస్వరం మీద ఎందుకు వెళ్తారంటే, ఆయన నామస్వరంలో మొత్తం టోటల్గా మన మీద గాలి ధూళి, మన కష్టాలు బాధలు అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇట్స్ అ పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ ఏడుకొండల వాడి టెంపుల్ అని చెప్పేసి ప్రపంచ ప్రఖ్యాత కాంచిన టెంపుల్లో వెళ్ళి కూర్చొని మాకు ప్రశాంతంగా ఉంది, దేవుడా మమ్మల్ని రక్షించు, గోవిందా గోవిందా నామస్వరంతో వెళ్తున్నది, అందుకు వెళ్తారు. అంతే. మీరు విషం ఇచ్చినా కూడా ఆ విషం కూడా మామూలుగా మనకు మంచి పాయసం అయిపోతుంది. ఎందుకంటే దేవుడు అన్ని తీసి మనకిస్తాడు. గోవిందా గోవిందా అని వెళ్తే దేవుడు భక్తి, అది ఆ భక్తితో మనం వెళ్తే ఏది జరగదు. కనుక మీరు ఆ దేవుణ్ణే మీరు అనుమానిస్తున్నారే, ఆ దేవుడి మీదే మీరు అబండాలు వేస్తున్నారే, ఆ దేవుడి మీద ఎవరు చేసిన పాపమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చి చేస్తున్నారే. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు మా ఇంటి వెరవేరు పని. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇంటి వెరవేర్పే, మీ దేవుడే, కానీ మనం రోడ్డు మీదకి లాగొచ్చా? ఆ ప్రసాదం మనం ఆ ఇచ్చిన ప్రసాదం దేవుడి దగ్గరికి పెడుతున్నాం. ఎప్పుడైతే మనం గోవిందా గోవిందా అన్నామో ఆ ప్రసాదం మనం ఈ విషమైనా కూడా బ్రహ్మాండమైన అమృతం అయిపోతుంది కదా. అది మీకు తెలియదా? మీకు తెలియనిదా? లోకేష్ గారు మీకు తెలియనిదా? పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదా అని అడుగుతున్నారు. మీ రాజకీయాలు తిరుపతిలోకి తీసుకొచ్చి ఎందుకు? నేను ఎవరు తప్పు చేశారో నేను అనట్లా. తప్పు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాజ్యాంగం మనకు రాసిన రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ప్రకారం లా ఉంది. లా ప్రకారం మనకి ఏది జరగాలో అది చట్టం ప్రకారం జరుగుతుంది తప్ప చట్టాన్ని మన చేతులతో తీసుకోకూడదు. దేవుడికి 100% ఎవరు చేశారని దేవుడికి తెలుసు. దేవుడి శిక్ష అనుభవించక తప్పదు. ఇక్కడ నువ్వు తప్పించుకోవచ్చు, ఇక్కడ తప్పించుకోవచ్చు. ఆ ఏడుకొండల వాడి దగ్గర శిక్ష తప్పించుకోవడం తప్పకుండా శిక్ష పడుతుంది. లేట్ అవ్వచ్చు, లేటెస్ట్గా నీకు శిక్ష పడుతుంది. అది ఏ రోజు అనేది ఆ దేవుడు నిర్ణయిస్తాడు. అంటే నిజంగా ఇక్కడ కల్తీ ఎవరు, మనుషులా లేకపోతే దేవుడి ప్రసాదమా అంటే ఏం చెప్తారు? మనుషులు చేసిన పాపాలకి వీళ్ళన్నిటికీ ఆయన బాధపడుతూ ఆ కలంకాలన్నీ దృష్టి తీసేస్తూ నా భక్తులు బాగుండాలి, నా భక్తులు చక్కగా హ్యాపీగా ఉండాలని వీళ్ళు ఊహించుకుంటున్నవన్నీ మొత్తం టోటల్గా ఆయన చేత్తో గోవిందా గోవిందా నామస్వరంతో ఎన్ని వెళ్ళిపోయి మొత్తం టోటల్గా బ్రహ్మ ఆయన ఒరిజినల్గా ఆయన ప్రసాదం మాత్రమే భక్తులకు ఇస్తాడు. అంటే అది నమ్మకం, ఇది భక్తుల నమ్మకం. ఆ నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు ఒమ్ము చేయడు. వీళ్ళు ఏదైనా పాపం చేద్దాం అనుకున్న ఆ పాపం ఆయన గోవింద నామస్వరంతోనే వెళ్ళిపోతుంది. మనం పైకి ఎక్కుతున్నప్పుడే, మెట్లు ఎక్కుతున్నప్పుడే ఆ నామస్వరంతో అన్నీ కూడా కలంకాలన్నీ పోతాయి, దిష్టి పోతుంది, మొత్తం అన్నీ పోతాయి, గోల పోతుంది, అన్నీ పోతాయి, మన కష్టాలు పోతాయి, అన్నీ పోతాయి. నమ్మకం, ప్రజల నమ్మకం అది. కానీ అంతటి మహాప్రసాదమైనటువంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న అబద్ధాలు ఎందుకు ప్రచారం చేసినట్టు? ఆ పాపం దేవుడికి చూస్తున్నాడు, వాళ్ళ మీద శిక్ష పడుతుంది. వాళ్ళ కంపల్సరీ అది ఎవరు తప్పు చేసినా, ఎవరు ప్రచారం చేసినా ఏడుకొండల వాడితో పెట్టుకుంటే కంపల్సరీ సమాప్తం అయిపోతుంది. ఇది చరిత్ర చెప్తుంది.